ఎంత సిరి సంపదలున్నా చదువుకు మించిన ఆస్తి మరొకటి లేదని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. డీజీఆర్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో ఉత్తీర్ణులైన 100 మంది విద్యార్థులకు పుస్తకాలు, స్కూలు బ్యాగులతో పాటు స్కూల్ అడ్మిషన్ పత్రాలను, సర్టిఫికేట్ను అందజేశారు. రాజకీయాల్లో ఎంతో ఖర్చు పెడుతుంటామని, పేద విద్యార్థులకు ఖర్చు పెట్టడంలో ఉన్న తృప్తి ఎన్ని కోట్లు ఇచ్చినా రాదని జనార్దన్ చెప్పారు. వాళ్లు బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో నిలిచినప్పుడు వారి తల్లిదండ్రులు పడే ఆనందం ముందు ఖర్చు పెట్టిన డబ్బు తక్కువేనని పేర్కొన్నారు. మొదట 50 మందికి టాలెంట్ టెస్ట్ ద్వారా చదివిద్దామని అనుకున్నామని, అయితే హర్షిని కళాశాలలో పెట్టిన పరీక్షకు దాదాపు 1500 మంది హాజరయ్యారని చెప్పారు. దాన్ని చూసి 100 మందికి పెంచడం జరిగిందని పేర్కొన్నారు. తన బిడ్డలు ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ప్రతి ఏడాది 100 మందిని సెలెక్ట్ చేసి వారి చదువు బాధ్యతలను డీజీఆర్ ట్రస్ట్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పాఠశాలలో చేర్పించిన వారిని ప్రత్యేక శ్రద్ధతో పాఠశాల యాజమాన్యాలు వృద్ధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 29,60,000 రూపాయలు ఖర్చు చేస్తున్నామని, 5 ఏళ్ల పాటు ఏడాదికి 100 మంది చొప్పున 500 మందిని డీజీఆర్ ట్రస్ట్ చదివించడమే కాకుండా వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు, సదుపాయాలు సమకూరుస్తామని చెప్పారు. తల్లిదండ్రులు కూడా బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎప్పటికప్పుడు వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవాలని, ఎలా చదువుతున్నారు అనే దాన్ని దగ్గరుండి చూసుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి దామచర్ల జనార్దన్ కృతజ్ఞతలు తెలిపారు. జనార్దన్ సత్యమణి శ్రీమతి నాగసత్యలత, డీజీఆర్ ట్రస్ట్ నిర్వాహకులు దామచర్ల అనీషాలక్ష్మి, తనుజాలక్ష్మి ట్రస్ట్ లక్ష్యాలను వివరించారు. హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్, మాంటిసోరి ప్రకాష్ డీజీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవలకు తమ వంతు సహాయంగా 2 లక్షల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. దామచర్ల ఆంజనేయులు గారి రాజకీయ చైతన్యాన్ని అందిపుచ్చుకొని, దామచర్ల కృష్ణారావు గారి మంచి మనసు దాచి ఉంచుకొని, దామచర్ల జనార్దన్ గారి సేవలు పరమార్థాన్ని నెత్తికెత్తుకొని, దామచర్ల అనీషా లక్ష్మి మరియు తనుజా లక్ష్మి గారి ఉదాహరణను ఉత్తమ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవలలో అనేక జీవితాలను వెలుగులు నింపాలి అని కంకణం కట్టుకుంది. మన దేశంలో 25 పైగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి మమతను చాటుకుంది. వృద్ధాశ్రమాల్లో అనేక సేవల గురించి గౌరవాన్ని నింపుకుంది. మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూ చీకటి బతుకుల్లో వెలుగులు నింపుతోంది. వికలాంగులకు 100కు పైగా వీల్ చైర్స్ అందించి వారి నడకకు సాయపడుతుంది. మాతా శిశు కేంద్రాలకు సాయం చేస్తూ ఆర్థిక ఆనందం చేసుకుంది. బతుకు పోరాటంలో పట్టుదలతో పోరాడే వారికి 200కు పైగా తోపుడు పంపించి వ్యాపారాలలో ఊటమించింది. వృత్తి పనిలో సేవలందిస్తూ బతుకే బడుగు దిగులకు గొడుగుల గురించి వారి కళ్ళ వెలుగులకు కారణమైంది. అవసరమైన వారికి అత్యవసర సేవలు అందిస్తూ ప్రజల ఆనందాలకు ఉవ్వెత్తున లేచిన కీలకమైంది డీజీఆర్ ట్రస్ట్. ఇప్పటిదాకా జిల్లాకు పరిమితమైన డీజీఆర్ ట్రస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేయాలని సంకల్పిస్తూ అనీషా లక్ష్మి, తనుజా లక్ష్మి గారి నేతృత్వంలో కొత్త కాంతులు విరచుకుంటూ మేఘమండలమై సేవా తగులు వినిపించడం. ఇక నుంచి 100 మంది పిల్లల్ని టాలెంట్ టెస్ట్ ద్వారా ఎంపిక చేసి వారికి స్కాలర్షిప్, యూనిఫామ్, బుక్స్ సంబంధించి 100 మంది కుటుంబాలకు సహాయం చేయాలి అని నిర్ణయించుకుంది. ఇలా ప్రతి సంవత్సరం మరో 100 మంది పిల్లల్ని టాలెంట్ టెస్ట్ ద్వారా తీసుకుని వారికి విద్యా సంపదను అందిస్తోంది. ఇది బీద, బడుగు, బలహీన, పేద
వజ్రాశయ సంకల్పమై ఈ DJR ట్రస్ట్ నిరంతరంగా మీ ఆశీస్సులు కోరుకుంటుంది, వినూత్నంగా సేవలను కొనసాగిస్తుంది. సుజనులా మీరే ఈ ట్రస్ట్ ఆశయాలను వ్యాప్తి చేయాలి, ఈ ట్రస్టును దీప్తిగా అమర్చాలి. ఇట్లు వినమ్రంగా మీ DJR ట్రస్ట్. గట్టిగా చెప్పలు పెడదాం, గట్టిగా చెప్పలు పెడదాం. Once more! Once more! రాజకీయ చేయడం మరొకసారి మరొకసారి గట్టిగా చదువుతాం, మరొకసారి. వెలుగులు నింపాలి అని కంకణం కట్టుకుంది. మందు దేశంలో 25కు పైగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి మమతను చాటుకుంది. వృద్ధాశ్రమాల్లో అనేక సేవలు అందించి గౌరవాన్ని నింపుకుంది. మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూ చీకటి బతుకుల్లో వెలుగులు నింపుకుంది. వికలాంగులకు 100కు పైగా వీల్ చైర్స్ అందించి వారి నడకకు సాయపడుతుంది. మాతా శిశు కేంద్రాలకు సాయం చేస్తూ ఆర్థిక హక్కును తీర్చుకుంది. బతుకు పోరాటంలో పట్టుదలతో పోరాడే వారికి 200కు పైగా తోపుడు బండ్లనిచ్చి వ్యాపారాలలో ఊతమిచ్చి వృత్తి పనిలో సేవలందిస్తూ బతికే బడుగు జీవులకు గొడుగులు అందించి వారి కళ్ళ వెలుగులకు కారణమైంది. అవసరమైన వారికి అత్యవసర సేవలు అందిస్తూ ప్రజల ఆనందాలకు ఉవ్వెత్తుమనిచ్చిన కెరటమైంది DJR ట్రస్ట్. ఇప్పటిదాకా జిల్లాకు పరిమితమైన DJR ట్రస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేయాలని సంకల్పిస్తూ అనిషా లక్ష్మి, తనుజా లక్ష్మి గారి నేతృత్వంలో కొత్త కాంతులు విరచుకుంటూ మేఘమండలమై సేవా తల్లులు కురిపించడం. ఇక నుంచి 100 మంది పిల్లల్ని టాలెంట్ టెస్ట్ ద్వారా ఎంపిక చేసి వారికి స్కాలర్షిప్, యూనిఫామ్, బుక్స్ సమకూర్చి 100 మంది కుటుంబాలకు సహాయం చేయాలి అని నిర్ణయించుకుంది. ఇలా ప్రతి సంవత్సరం మరో 100 మంది పిల్లల్ని టాలెంట్ టెస్ట్ ద్వారా తీసుకుని వారికి విద్యాకారులను అందిస్తుంది. ఇది బీద, అడుగు, బలహీన, పేద, మధ్యతరగతి వారికి గొప్ప చేదోడు అని చెప్పాలి. వజ్రాశయ సంకల్పమై ఈ DJR ట్రస్ట్ నిరంతరంగా మీ ఆశీస్సులు కోరుకుంటుంది, వినూత్నంగా సేవలను కొనసాగిస్తోంది. సుజనులా మీరే ఈ ట్రస్ట్ ఆశయాలను వ్యాప్తి చేయాలి, ఈ ట్రస్టును దీప్తిగా అమర్చాలి. ఇట్లు వినమ్రంగా మీ DJR ట్రస్ట్. సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ముందుగా కంగ్రాచులేషన్. మీరు ఇలాగే బాగా చదివి ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. DJR ట్రస్ట్ ఎప్పుడూ కూడా మాకు ఏ విధంగా తోచితే అలాగా సేవలు చేయడానికి ముందుగా ఉంటాం. దానిలో ఒక కార్యక్రమమే ఈ స్కాలర్షిప్స్ కూడా. ఈ కార్యక్రమం ఇవాళ ఇంత సక్సెస్ అయిందంటే దీనికి తప్పకుండా స్కూల్స్ అలాగే పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా వరకు ఉంది. సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. మీరు తప్పకుండా ఇంత బాగా సెలెక్ట్ అయ్యారంటే ఇంతమంది స్టూడెంట్స్లో తప్పకుండా ఆల్రెడీ చాలా కష్టపడి చదువుకుంటూ ఉంటారు. ఇవాళ సెలెక్ట్ అయినందువల్ల మీరు ఇది ఏ విధంగా డివేట్ అవ్వకుండా తప్పకుండా ఇంకా కష్టపడి ఇంకా మంచి పొజిషన్స్కి వెళ్ళి అందరూ బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి ట్రస్ట్ ద్వారా మాకు ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి ముందు తెలియదు, వాళ్ళకి ముందు రోజే తెలిసింది. పాపను తీసుకెళ్ళాము. పాపను తీసుకెళ్ళి అంటే ఎంత కాంపిటీషన్ ఉంది అక్కడ, 1500 మంది వచ్చారు. మా పాపకు వచ్చిద్దో రాదులే అనుకున్నాము. కానీ ఆ రాసిన వాటిల్లో 10వ ర్యాంక్ దాకా వచ్చింది. ఈ ట్రస్ట్ ద్వారా విద్యాదానం చేసిన మన ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. సార్, ఇది వాస్తవానికి ఒక తరానికి మీరు బాటలు వేస్తున్నారు. ఇది మా తరానికి కాకుండా మా పిల్లల తరానికి మీరు ఇస్తున్న మంచి అవకాశం ఇది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రతి ఒక్క విద్యార్థులకి తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇది అంటే ఇప్పట్లో పిల్లలు చదివించడం ఎంతో కష్టమో మనకు తెలిసింది ఒక పిల్లలు చదివించడానికి. అలాంటి సమయంలో కార్పొరేట్ స్కూల్లో మాకు ఈ యొక్క అవకాశాన్ని ట్రస్ట్ ద్వారా ఇచ్చేసిన ఈ డీజే ట్రస్ట్కి, తర్వాత దాన్ని ప్రోత్సహించి నడిపిస్తున్న పెద్దలందరికీ మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. అది గుర్తుపెట్టుకుంటాం. ఆ యొక్క జనరేషన్ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం సార్. ఎందుకంటే విద్యాదానం చేసిన వాళ్ళ భవిష్యత్తు అంతట్లో వాళ్ళు ఎలా ఉపయోగపడిందో గుర్తుపెట్టుకుంటాం అని తెలియజేస్తూ మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలుస్తూ. ఇది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన అండి. ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి రాజకీయాల్లో ఎన్నో చేస్తుంటాం, అలానే డిఫరెంట్గా అంటే వేరే ట్రస్ట్లు కూడా డిఫరెంట్గా చేస్తుంటారు ఆలోచనతో.
అలానే విద్య అనేది చాలా ఇది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన. మనం మామూలుగా మన ఇంట్లో ఒక 2 పిల్లలను 3 పిల్లలను చదివించడం అనేది చాలా అలానే ఒక 100 మందికి చదివించడం అనేది చాలా వినూత్నమైన ఆలోచన. అలానే ఈ టాలెంట్ టెస్ట్కి 1600 మంది అటెండ్ అయినప్పుడు అందులో ఒక ఫస్ట్ 50 మందిని అనుకున్నారు సారు. తర్వాత ఈ కాంపిటీషన్ బట్టి ఒక 100 మందిని మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇదొక వినూత్నమైన ఆలోచన సార్. అలానే ఈ కాంపిటీషన్ బట్టి అలానే ఈ మన ఏదైతే ఈ 100 మందితో పాటు ఎలిజిబుల్ అయిన అదే ఇందాక డీజే సార్ కుమార్తెలు ఆడపిల్లలు అని చెప్తా ఉన్నారు, కానీ మీరు సింహాలని కన్నారు సార్. ఎందుకు అంటే ఈరోజు ఆకలి వేస్తే అన్నం పెడితే అయిపోతుంది, లేకపోతే దాహం వేస్తే నీరు ఇస్తే అయిపోతుంది. కానీ ఒక పేద విద్యార్థికి చదువుని ఇస్తే జీవితాంతం రుణపడుతుంది, మన జిల్లా బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, దేశం కూడా బాగుపడుతుంది. సో చదువు ఫ్రీగా ఇవ్వడం ఆలోచన పిల్లలకి రావడం చాలా సంతోషంగా ఉంది సార్. చూసినప్పటి నుంచి చాలా భాగోద్వేగంగా ఉంది నాకు. ఎందుకు అంటే సార్కి ఆడపిల్లలు అంటున్నారేంటి, ఇంత మంచి ఆలోచన వచ్చింది వీళ్ళకి. ఇంతవరకు నా 40 yearsలో ఎప్పుడూ చూడలేదు. ఎక్కడ 100 మంది పిల్లలకి ఫ్రీగా ఏ స్కూల్లో అయినా ఎక్కడైనా. సాధారణంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీగా పుస్తకాలు ఇస్తాము, యూనిఫామ్లు ఇస్తాము అని అంటారు. ఇక్కడ చూస్తూ ఉంటే లక్షల కొద్దీ ఖర్చు పెట్టి ఇస్తూ ఉన్నారు సార్. చాలా రుణపడి ఉంటాం. ఈ ప్రకాశం జిల్లా నియోజకవర్గ ప్రజల ఆశీస్సులన్నీ పొంది మీ పిల్లలు చాలా సుఖ సంతోషాలతో ఉండాలని, ఇంకా అభివృద్ధి సేవలు ఇలాంటివి పేద విద్యార్థులకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ సహాయం మీరు అందించండి. మా తోడ్పాటు కూడా మీకు ఉంటుంది. మా పిల్లల్ని మేము చక్కగా చదివించుకొని డీజే ట్రస్ట్కి ఖచ్చితంగా రుణపడి ఉండేలాగా ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మా పాప ఎగ్జామ్కి వెళ్ళి మాకు శనివారం నైట్ తెలిసింది. ఆదివారం ఎగ్జామ్ తీసుకెళ్ళాము. అంతమందిలో మా అమ్మాయి నాకు సీట్ వస్తుందా రాదా అని ఆలోచించలేదు. కాకపోతే బయటకు వచ్చి నేను అడిగాను, జాను బాగా రాసావంటే బాగా రాసానమ్మా అనింది. బయటకు వచ్చిన తర్వాత నేను అడిగాను, జాను మనకి శనివారమే కదా తెలిసింది, ఆదివారం నువ్వు రాసావు, నువ్వు సరిగా రాసావో రాయలేదు నాకైతే తెలీదు. ఏదైనా కానీ నా కష్టాన్ని అర్థం చేసుకొని మీరు చదువుకోవాలమ్మా అని చెప్పాను. నేను ఖచ్చితంగా బాగా రాశానమ్మా. కానీ అమ్మ 100 మందికి సీట్ ఇస్తారంటున్నారు 1500 మందిలో. ఆ 100 మందిలో నాకు 100వ సీట్ వచ్చినా కానీ నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకోవచ్చు కదమ్మా అని అడిగింది నన్ను నా బిడ్డ. నేను చదువుకోలేదు, నేను 9th క్లాస్ చదివాను. ఇంట్లో పరిస్థితి బాగోలేక నాకు 15 yearsకి మ్యారేజ్ చేశారు. నా పిల్లలు చదువుకొని నేను బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. కానీ సార్ మాకు మా అమ్మాయిని చదివిస్తున్నారు, ఇలాగే మా అలాగా ఉండి పేద పిల్లలు చాలామందిని చదివిస్తున్నారు. నాకు అసలు మాట్లాడడం కూడా రాదు. కాకపోతే ఈ సంతోషంలో మాట్లాడాలని చెప్పాలని వచ్చాను. మాకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు నా ధన్యవాదాలు సార్. వీళ్ళ పాప మంచి మార్క్స్తో పాస్ అయిందమ్మా. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా సరే వాళ్ళు వచ్చి అడిగారు గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయమని చెప్పని. ఇప్పుడు వీళ్ళ పాపను ఆంధ్ర హై స్కూల్లో జాయిన్ చేసాం, అడ్మిషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మంచి వాళ్ళ పాప, మీ పాప ఎక్కడుందమ్మా? జాహ్నవి ఒకసారి స్టేజ్ మీదకి రమ్మా. నువ్వు మీ అమ్మ బాగా చూసావు కాబట్టి అమ్మా, బాగా చదువుకొని కష్టపడి మంచిగాను మీ పేరెంట్స్ మంచి పేరు నిలబెట్టు. గారు అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. దీంట్లో పార్టీలు అనేది మనం చూడట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. మనకు కావాల్సింది పిల్లల భవిష్యత్తు. ఏ పార్టీ ఎవరు ఏంటి అనేది చూడట్లేదు, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇందాక ఒక ఫస్ట్ వచ్చి మాట్లాడిన అతనైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది ఆ పాప, వాళ్ళ పాప. ఇందాక మన వాళ్ళు చెప్తున్నారు 95% వచ్చింది ఆ అమ్మాయికి. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది. ఇంకా మిగతా వాళ్ళంతా చూసుకుంటే ఈరోజు 66 మంది ఆడపిల్లలు, ఈ 100 మందిలో 34 మంది మగపిల్లలు. అంటే ఆడపిల్లలు ఏ విధంగా ఉన్నారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు కూడా పాత రోజుల్లో ఉండేది ఆడపిల్లలు ఏం చదివిద్దాం, పెళ్లి చేసి పంపిద్దాం అని చెప్పి.
ఈరోజు ఆడపిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, ఆడపిల్లల పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాల్సిన విషయం. ఈరోజు చిన్నమ్మాయి అయితే అట్లాంటాలో చదువుతుంది యుఎస్లో. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మాకు తానా ఉండేటప్పుడు లాస్ట్ టైం తానా మీటింగ్లు ఉండేటప్పుడు మాకు అప్పుడు ఇన్విటేషన్ పంపించారు. మనం అంత దూరం 24 గంటలు నేను ట్రావెల్ ఏం చేద్దామని చెప్పేసి అప్పుడు నేను వీసా కూడా అప్లై చేయాలి. మాకు వీసా లేదు, ఏమో కాలేజ్ జాయిన్ అవ్వాలి. మేము యూకే దాకా వెళ్ళాము. యూకే నుంచి అట్లాంటాకు ఒకతే వెళ్ళి ఎయిర్పోర్ట్ వరల్డ్లో బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అట్లాంటా. అలాంటిది ఎయిర్పోర్ట్లో దిగి మళ్ళీ మెట్రో ట్రైన్లో మళ్ళీ వెళ్ళాలి లగేజ్కి. అలాంటి పరిస్థితుల్లో పోయి కాలేజీకి ఒకటే పోయేసి చేరి ఈరోజు 3 years కంప్లీట్ చేసింది, ఇంకా 1 year ఉంది. కాబట్టి ఒక మోటివేట్ ఉండాలని చెప్పేసి ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా. అనీషా వచ్చేసి యూకేలో BBA చేసింది. ఆమె కూడా ఆ రోజు ఒకటే పోయింది, చేసుకుంటా వచ్చింది. మేము పోయి 1 వారం ఉండేసి మధ్యలో పోయేసి వచ్చాము. కాబట్టి ఆడపిల్లలు కూడా ఈరోజు ఎక్కడికైనా పోయి ఎక్కడైనా కూడా సాధించే దాంట్లో ముందున్నారనేది ఇదొక ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. ఈరోజు ఆడపిల్లలు 66 మంది 90%, 93%, 95% వరకు తెచ్చుకోగలిగారంటే, వాళ్ళని మంచిగా చదివించారంటే వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలామంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు, అదేవిధంగా టీ బంక్స్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఈరోజు ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. లాస్ట్కి ఇస్త్రీ మాకు ఐరన్ చేసే ఇస్త్రీ అతను వాళ్ళ పిల్లలకు కూడా దీంట్లో ఈ 100 మెంబర్స్లో ఆయన కూడా సెలెక్ట్ అయ్యారు. ఇలాంటి వాళ్ళంతా కూడా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనము సహాయం చేయడానికే ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే డబ్బులుండి చదివే వాళ్ళు ఎట్లా ఇస్తారు, డబ్బులు పెడతారు, అన్నీ జరుగుతుంది. పూర్తిగా డబ్బు లేకుండా చదివించలేము, లేదా గవర్నమెంట్ స్కూల్కి పంపిద్దాము, ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ అడుగుతున్నారు. ఈరోజు 35,000 అవుతుంది ఒక్కొక్కరికి సంవత్సరానికి, అంత కట్టలేము అనే పరిస్థితి ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసి మంచి పిల్లలని ఈరోజు టాలెంట్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేసి పెట్టాం. కాబట్టి ఎమోషన్ అవ్వకుండా మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ సమాజానికి మీ కుటుంబానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మంచి మార్గదర్శకులు అవుతారని చెప్పి మరోసారి తెలియజేస్తూ, పార్టీలు ఇవన్నీ అనేది మాత్రం మేము దీంట్లో టాలెంట్ టెస్ట్ కూడా ఆర్గనైజ్ చేసింది ఆ రోజు ఇందాక మన మురళీ గారు వీళ్ళు చేశారు. దానికి మనకి మన హర్షిని రవి వాళ్ళు వీళ్ళంతా కూడా కలిసి టాలెంట్ టెస్ట్ పెట్టారు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళని పర్సంటేజ్ ప్రకారంగా సెలెక్ట్ చేసేది తప్పితే దాన్ని మళ్ళీ రికమెండేషన్లు ఇవన్నీ కూడా జరగదు. కాబట్టి దాన్ని ఒక సిస్టమ్, ఒక పద్ధతిలో ఈ ట్రస్ట్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నామని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. మాట ఏంటంటే, మనం ఆ రోజు టాలెంట్ టెస్ట్ పెట్టిన తర్వాత ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అయిందో నాకు 4 ఎమ్మెల్యేలు ఫోన్ చేశారు. ఎట్లా కండక్ట్ చేశారు, దీని ఆర్గనైజేషన్ ఎట్లా, ఏం చేద్దాం, మేము కూడా కొంత చేస్తే బాగుంటుందేమో అని చెప్పి 4 నియోజకవర్గం 4 ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఫోన్ చేశారు. కాబట్టి ఎక్కువ మంది ఇట్లాగా మోటివేట్ అయ్యి ఇంకో 10 మందికి సహాయపడతా ఉంటే బాగుంటుంది అనేది దాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి చెప్పడం జరిగింది. బుక్స్ అదేవిధంగా షూస్ అన్నీ కూడా మన ట్రస్ట్ ద్వారా మీకు అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి వాళ్ళని కరెక్ట్గా మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరికి రాని ఆలోచన ఒక డీజీఆర్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము 100 మంది పేద మెరిట్ విద్యార్థులు చదివించాలని ఒక సత్సంకల్పంతో ఒంగోలు ఎమ్మెల్యే గారి పిల్లలు అనీషా లక్ష్మి, తనూజ లక్ష్మి గారి ఆలోచన నుంచి ఈ డీజీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కోఆపరేట్ చేసిన వారి ఫ్యామిలీ మెంబర్స్ మేడం నాగ సత్యలత మేడం గారికి డీజీఆర్ ట్రస్ట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచి ఆలోచన. ప్రతి సంవత్సరం 100 మంది అంటే ఈ సంవత్సరం 100 అవుతారు, నెక్స్ట్ ఇయర్ మరొక 100, 200, అలా 4 సంవత్సరాలు అయ్యేసరికి 500 మంది పిల్లలని 6 నుంచి 10 వరకు వాళ్ళ నచ్చిన స్కూల్లో ఫ్రీగా చదివించడం, ట్రస్ట్ తరపున అమౌంట్ పే చేసి యూనిఫాము, బుక్స్తో సహా ఉచితంగా ఏర్పాటు చేసి ఆ ఖర్చులు మొత్తం కోట్ల రూపాయల ఖర్చులు కూడా ఆ ట్రస్ట్ భరించడం చాలా మంచి ఆలోచన. ఎవరికి రాని ఆలోచన మా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారికి వచ్చింది. ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి ఒకటే కాదు, శాశ్వతంగా నిలిచిపోయే విధంగా దామచర్ల కుటుంబం ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. గతంలో మీ అందరికీ తెలుసు, ఒంగోలులో టెక్నికల్ ఎడ్యుకేషన్ లేని టైంలో దామచర్ల ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఓ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేశారు. తర్వాత అదే కుటుంబం ఆధ్వర్యంలో విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఒక మహిళా డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసి
ఈరోజు ఒంగోలులో విద్యాప్రదాత అయిన కుటుంబం దామచర్ల కుటుంబం. ఆ కుటుంబం నుంచి వచ్చిన మరొక మంచి ఆలోచనే డీజీఆర్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ ద్వారా ఈరోజు 100 మంది పిల్లల్ని దత్తత తీసుకొని డిఫరెంట్ స్కూల్స్లో దాదాపు 34 స్కూల్స్ నుంచి వచ్చారు ఆ విద్యార్థులందరికీ ఈరోజు యూనిఫాము, బుక్స్తో పాటు ఫస్ట్ టర్మ్ ఫీజు మొత్తం డీజీఆర్ ట్రస్ట్ పే చేయడం జరిగింది. మళ్ళీ ఆ పిల్లలందరికీ కూడా సెకండ్ టర్మ్ ఫీజు కూడా డీజీఆర్ ట్రస్ట్ తరఫు మాత్రమే పే చేస్తారు. 6 నుంచి 10 వరకు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత ట్రస్ట్ తీసుకున్న సందర్భంగా ఈ సందర్భంగా డీజీఆర్ ట్రస్ట్కి శ్రీహర్షి విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మేము ఒక 100 మంది పిల్లలకి టాలెంట్ టెస్ట్ ద్వారా 6th గ్రేడ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఈరోజు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజుల్లో చదువే మెయిన్ కాబట్టి, అంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. 6th to 10th మెయిన్ వాళ్ళకి పిల్లలు కాబట్టి ఆ 6th to 10th చదివిద్దామని చెప్పి డిసైడ్ చేసుకున్నాం అంతా డీజీఆర్ ట్రస్ట్ తరపున. దానికి దామచర్ల జనార్దన్ గారు కూడా మా అందరికీ సపోర్ట్ చేసి అంతాను మేము అడిగిన వెంటనే చేయండి తప్పకుండా 100 మంది చదివిద్దామని చెప్పి ఇచ్చే సహసహకారాలు ఇచ్చారు. అందరికి కూడా టాలెంట్ టెస్ట్ పెట్టి మేము సెలెక్ట్ చేస్తున్నాం 100 మంది పిల్లల్ని కూడా అంతాన్ని. అబోవ్ 80% వచ్చిన వాళ్ళందరినీ కూడా పేద విద్యార్థులందరినీ ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళందరినీ కూడా ఈ రోజు నుంచి చదివిస్తూ ఉన్నాం 100 మందికి. ఎవరీ ఇయర్ ఇలాగే ఒక 5 years 10th అయ్యే వరకు తీసుకుని ఒక 500 స్టూడెంట్స్ అవుతూ ఉంటారు ఎప్పుడు కూడాను. ఈ 500 స్టూడెంట్స్ లైఫ్ లాంగ్ చదివించాలని అంటే మీ ట్రస్ట్ యాక్టివిటీ మా లైఫ్ లాంగ్ చేయాలని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాము. దీనికి సపోర్ట్ చేసిన అందరికీ కూడా ఇక్కడ ఒంగోలులో అవ్వనివ్వండి, మాకు హర్షిని రవి గారు కానీ, ఇలా అజయ్ కానీ, ఇంకా స్కూల్స్ కరెస్పాండెంట్లు కానీ, స్కూల్స్ కానీ అంతా కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాయి ఈ విషయంలో అంతాను. మంచి కార్యక్రమానికి అందరూ చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందరికీ థ్యాంక్స్ అండి, మీ అందరి ద్వారా చెప్తూ ఉన్నాము. ఈ టెక్స్ట్ యాక్టివిటీస్ ఇలాగే కొనసాగుతాయని చెప్తున్నాం. థ్యాంక్ యూ. అంటే స్టూడెంట్స్ ఇలాగా ఏదైనా సంక్షేమ కార్యక్రమం ఏమైనా ప్రాబ్లం, లాస్ట్ టైం కూడా జనార్దన్ గారు కూడా అక్కడ విజయవాడ వరదలప్పుడు అంతా ట్రస్ట్ ద్వారా అందరికీ సరుకులు అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇలా ఏదైనా సరే ఏమైనా ఉన్నా సరే స్టేట్ వైడ్ ట్రస్ట్ ద్వారా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇలా వరదలప్పుడు ఇలాంటి ఏమైనా సహాయ సహకారాలు ఉన్నప్పుడు డెఫినెట్గా ట్రస్ట్ ద్వారా మేము సహాయం చేస్తాం.